సీనారే జయంతి సందర్భంగా రచన ఈఎస్కే. ఆయన పాట రాస్తే వాగ్దేవి చరణ కింకణులు గల్లు గల్లు మన కరకంకణములు గలగలలాడగా నచింతదా సరస్వతి వెన్నెల దొరసానిగా ముస్తాబై తెలుగు వారింట జాజి మల్లిగా అక్షర జలకాలాడదా. సీనారే ఏమి రాస్తిరే అంటూ అంతట నందమూరి చిలకలేదా ఆ పాటల సిరి. గజల్స్ రాస్తే విజిల్స్ విశ్వంభరతో బళారే అనిపించుకొని ఆ మహాజ్ఞాని అధిరోహించినాడు జ్ఞానపీఠం. అసలు ఆయన ప్రతిపాట ఎదిగే కవులకు ఒక పాఠం. సీనారే నీ పేరు తలచిన చాలు మదిలో ఒక దీపం వెలిగింది, నీ రూపమే వెలసింది. అలరించే వేల గీతాలను రాసిన కవిరాజుకు ఏ పారిజాతమ్ములీయగలను. గరిమల్లికలు తప్ప గరిక పూలు తప్ప జగతిపై నడయాడు చంచలావల్లిక. తరుణి ఆకృతి దాల్సు శరదిందు చంద్రిగా. ఏకవీరలో ప్రియురాలిని ఎంత అద్భుతంగా ఆవిష్కరించిన అదే సీనారే బందిపోటుగా మారి వలచిని చెలిమిని వగలగరానివనీవే అన్నాడు. విద్యాధికుల్లో వచ్చే మార్పులను ఆనాడే ఊహించి మనిషి మదిలోన మమత లేని చదువులెందుకని ప్రశ్నించిన కవి. చిత్రం బళారే విచిత్రం ఆయన గాత్రం. పరమశివుని మెడలోన పాము అడిగెను గరుడాక్షేమమాయని. శివుని మెడలో ఉన్నంతవరకు క్షేమమే సుమాన్నాడు గరుడు. నవ్వుకున్నాడు శివుడు ఈ పాటలో అద్భుత రచనం. చక్కని అభినయం ఎంత చక్కని తత్వం. సీనారే మూర్తిమత్వం. ఆయన విరచిత ప్రతి అక్షరం లక్షకు సమానం. సదారుణపడి ఉండటమే ఆ మహాకవికి తెలుగు జాతి వివ్వగలిగే సిసలైన బహుమానం.